జూలై 1985-17 ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎన్నటికీ మరచిపోలేని రోజు. ఒక చిన్న గ్రామంలో మొదలైన చిన్న గొడవ కొన్ని గంటల్లోనే ఘోర హింసగా మారింది. ప్రాణనష్టం, గాయాలు, ఇళ్ల దహనం, వందలాది మంది నిర్వాసితులు. ఈ సంఘటన రాష్ట్ర రాజకీయాలు, సామాజిక ఉద్యమాలపై దీర్ఘకాల ప్రభావం చూపింది. ఈరోజు ఈహెచ్కే స్పెషల్లో కారంచేడు ఘటన వెనుక అసలు కథను వాస్తవాధారాలతో తెలుసుకుందాం. కారంచేడు ఎక్కడ ఉంది? కారంచేడు గ్రామం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లాలో ఉంది. అప్పట్లో ప్రకాశం జిల్లాలో భాగంగా ఉండేది. వ్యవసాయపరంగా అభివృద్ధి చెందిన ఈ గ్రామంలో వివిధ వర్గాల ప్రజలు నివసించేవారు. అయితే భూముల యాజమాన్యం, ఆర్థిక శక్తి, సామాజిక అసమానతల కారణంగా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయని చరిత్రకారులు పేర్కొంటారు. ఘటనకు దారితీసిన పరిస్థితులు. జూలై 1985-16న గ్రామంలోని తాగునీటి వనరు వద్ద జరిగిన చిన్న వివాదం మరుసటి రోజు పెద్ద ఎత్తున హింసకు దారితీసింది. చరిత్రకారుల వివరణ ప్రకారం అప్పటికే ఉన్న సామాజిక ఉద్రిక్తతలు ఈ సంఘటనను మరింత తీవ్రతరం చేశాయి. జూలై 1985-17న ఏమీ జరిగింది? జూలై 17 ఉదయం పెద్ద సంఖ్యలో దాడిదారులు దళితవాడపై దాడి చేశారు. అధికారిక రికార్డుల ప్రకారం 6 మంది మరణించారు. అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. 3 మహిళలపై లైంగిక దాడులు జరిగినట్లు నమోదైంది. అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి లేదా దహనం చేయబడ్డాయి. వందలాది మంది గ్రామాన్ని విడిచి వెళ్లాల్సి వచ్చింది. పోలీసుల పాత్రపై విమర్శలు. ఘటన సమయంలో పోలీసుల స్పందన ఆలస్యమైందని, బాధితులకు తక్షణ రక్షణ అందలేదని విమర్శలు వచ్చాయి. ఈ అంశంపై కూడా తర్వాత చర్చలు జరిగాయి. న్యాయ పోరాటం. ఈ కేసు అనేక సంవత్సరాలు కోర్టుల్లో కొనసాగింది. చివరకు సుప్రీంకోర్టు తీర్పులో ఒకరికి యావజ్జీవ కారాగార శిక్ష, మరికొందరికి జైలు శిక్షలు విధించబడ్డాయి. ఈ తీర్పు ఘటన జరిగిన దాదాపు 23 సంవత్సరాల తర్వాత. ఈ ఘటన ప్రభావం. కారంచేడు ఘటన తర్వాత ఆంధ్రప్రదేశ్లో దళిత హక్కుల ఉద్యమాలు మరింత బలపడ్డాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ ఏర్పాటుకు ఈ ఘటన ఒక కీలక మలుపుగా భావించబడుతుంది.